ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. మై స్పిరిట్ రిమైన్స్ అమాంగ్ యూ, డు నాట్ ఫియర్. హగ్గై చాప్టర్ 2 వర్స్ 5. ఈ రోజు కొరకు దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒంటరి మనిషి ఎంత బలవంతుడైనప్పటికీ, ఎంత ధైర్యవంతుడైనప్పటికీ, ఎన్ని ఆస్తి అంతస్తులున్నప్పటికీ ఏదో ఒక చోట భయపడుతూనే ఉంటాడు. ఒంటరిగా జీవించడం అనేది చాలా కష్టమైనది. ఎవరి తోడు లేకుండా బ్రతకడం అనేది మానసికంగా కృంగదీస్తుంది. అయితే సమస్తమున ఉన్న దేవుడు, సర్వవ్యాపి అయినటువంటి మన ప్రభువును సేవిస్తున్న మనం దేనికి కూడా భయపడాల్సిన వీలు లేదు. మనము ఎప్పటికీ ఒంటరిమి కాదు. మనతో పాటు మనలో దేవుని ఆత్మ నివసిస్తుంది. ఏ చోట మనమున్నా, ఏ స్థితిలో మనం జీవిస్తున్నా దేవుడు మనల్ని వదిలి ఎప్పుడూ వెళ్ళడు. బైబిల్ పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, నీ దేవుడైన యెహోవా తానే దేవుడుననియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన యొక్క నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడును, నా ఆత్మను మీలో ఉంచితిని, నా నిబంధనను మీతో ఏర్పరచితిని, నేను మీలో ఉంటిని గనుక ఎవడునూ మిమ్మల్ని జయింపనేరడు. నా కృప నిత్యము మీ మధ్యనే ఉంటుంది, ఎన్నటికీ మిమ్మును వదిలి వెళ్ళదు. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు అంటే ఎన్నటికి కూడా ఆయన మాట తప్పువాడు కాడు గనుక ఆయన మనతోనే ఉంటాను అని వాగ్దానమును ఎప్పుడు నెరవేరుస్తుంటాడు. అయితే దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందంటే, ఎవరైతే మారు మనసు కలిగి తమ యొక్క పాపపు జీవితాన్ని ముగించి క్రీస్తులో కొత్తగా జన్మించిన ప్రతి బిడ్డలో దేవుడు నివసిస్తుంటాడు. ఆయనే ఆదరణకర్తగా ఉండి ప్రతి విషయంలో మనకు సహాయంగా ఉండే పరిశుద్ధాత్మ దేవుడు. దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి బిడ్డను ఆయన తన ఆత్మతో నింపుతానని తెలియపరుస్తున్నాడు. ఈ భూమి ఆకాశములు గతించునేమో గాని నా మాట గతించదు అని దేవుని యొక్క స్థిరమైన నిబంధనను గురించి లేఖనములు తెలియజేస్తున్నాయి. నేను మీ కొరకు చింతించుచున్నాను గనుక మీ చింత యావత్తు నా మీద వేయుడి. సమస్త దుష్క్రియల నుండి, దుర్వ్యాపారముల నుండి మిమ్మును రక్షించుదును. దేని గూర్చియు భయపడకుడి అని దేవుడు సెలవిచ్చిన మాటను మనం ఎన్నటికీ కూడా మర్చిపోకూడదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఒంటరి వారము కాదని, ఈ లోకమునే సృజించిన దేవుడు ఆకాశమును తన సింహాసనముగాను, భూమిని తన పాదపీఠముగాను చేసుకున్న సర్వశక్తిమంతుడైన దేవుడు, హస్తకృత ఆలయముల్లో నేను నివసింపను అని వాక్యము ద్వారా తెలియజేసిన మన ప్రభువు తనని తాను తగ్గించుకొని మనలో నివసిస్తున్నాడు. మనలో ఉన్న దేవుడు ఈ లోకాన్ని జయించిన దేవుడు గనుక మనము దేని గూర్చి భయపడవలసిన అవసరమో లేదు. ఐగుప్తు నుండి ఇజ్రాయేలీయులు ఎప్పుడైతే బయటకు వచ్చారో అప్పటి నుండి వారు దిగులు పడుతూనే ఉన్నారు. వారు బానిసత్వం నుండి విడిపించబడినాము అనే సంతోషం కంటే, ఐగుప్తు నుండి బయటకు వచ్చిన మనము, మన కుటుంబము ఏ విధంగా పోషింపబడుతుంది అనే బాధనే వారికి ఎక్కువగా ఉంది అని మనం లేఖనముల ఆధారంగా తెలుసుకోవచ్చు. ప్రతిసారి ఏదో ఒక కారణంతో మోషేపై కోప్పడుతూనే ఉంటూ, మాకు ఐగుప్తులో ఉన్నప్పుడు మాంసం దొరికేది, మంచి ఆహారం దొరికేది అని సనుగుతూ గొనుగుతూ నడిచేవారు. కానీ వారు గమనించి అర్థం చేసుకోలేని విషయం ఏమిటంటే, వారు ఏ క్షణమైతే ఆ ఐగుప్తు నుండి బయటకు అడుగు పెట్టారో ఆ సమయం నుండి దేవుని ఆత్మ వారి మధ్యన సంచరిస్తూనే ఉంది. దేవుడు వారిని, వారి పిల్లలను తన కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నాడు. వారు నడుస్తున్న అరణ్య మార్గంలో పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై వారికి కావలి కాస్తూనే ఉన్నాడు. అసలు మహా గొప్ప ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వారు అరణ్య మార్గములో ఐగుప్తి నుండి కానాను చేరుకోవడానికి 40 సంవత్సరాలు పట్టింది. అయితే ఈ 40 సంవత్సరాల్లో వారు తొడుక్కున్న చెప్పులు అరిగిపోలేదు, వారు వేసుకున్న బట్టలు పాతగిల్లలేదు అని లేఖనాల్లో మనం చూడవచ్చు. వారికి దేవుడు మాట ఇచ్చిన ప్రకారం ఎటువంటి ఆకలి బాధలు లేకుండా, ఏ లోటు తెలియకుండా, ఎటువంటి అడవి మృగాలు బారిన పడకుండా క్షేమంగా వాగ్దాన భూమికి దేవుడు వారిని నడిపించాడు. ఈ రోజున ఈ యొక్క దేవుని మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలీయులు ఐగుప్తును వదిలినట్లు
మీరు మీ గత జీవితాన్ని, పాపపు జీవితాన్ని వదిలి దేవుణ్ణి నమ్మి ముందుకు నడుస్తున్నారేమో. ఇజ్రాయేలీల వలె మీరు అనుకుంటున్నారేమో, పాత జీవితములో మాకు అన్ని ఉన్నాయి, ఇప్పుడు అందరినీ వదిలి ఒంటరి అయ్యాం, అగమ్య గోచరంగా ఉంది అని. అయితే దేవుడు ఈ రోజు ఈ వాక్యం ద్వారా మీకు సుస్పష్టముగా తెలియజేస్తున్నాడు. మీరు ఎప్పుడైతే పాపపు జీవితం వదిలి నూతన జీవితం మొదలు పెట్టారో, విశ్వాసిగా మారిన నిన్ను, నీ కుటుంబమును దేవుడే పోషిస్తాడు, ఆయనే దారి చూపిస్తాడు. నీవు ఆర్థిక బాధల్లో పడిపోకుండా, అనారోగ్యముని దరికి చేరకుండా, సమస్యల సుడిగుండములో నీవు చిక్కుకొనకుండా దేవుడే నీకు వెలుగుగా ఉండి నడిపిస్తాడు. కాబట్టి నీవు దేని గూర్చి భయపడకు, ఆయన నీతోనే ఉన్నాడు, నీ వెంటే నడుస్తూ నిన్ను కాపాడుతున్నాడు అని జ్ఞాపకం ఉంచుకో. మనలో ఆయన నివసిస్తున్నాడు. కాబట్టి మనము ఏ వ్యక్తికి, ఏ శక్తికి భయపడకుండా ధైర్యముతో జీవించు వారి వలె ఉందాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనములయ్యా, స్తుతులు స్తోత్రములు. ఉన్నవాడవు, అనువాడవు ప్రభువా, మా మధ్య ఉండి మమ్మల్ని పోషించే దేవుడవు, మమ్మల్ని బలపరిచే దేవుడవు, మమ్మల్ని ధైర్యపరిచే దేవుడవు, మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టనని వాగ్దానము చేసిన దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు. అయ్యా, ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి అని. అవును తండ్రి, ప్రతి విషయంలో భయము తండ్రి, ప్రతి విషయంలో ఆందోళన, ప్రతి విషయంలో నిరుత్సాహము అయ్యా, ప్రతి విషయంలో దిగులు, చింతతో మేము ఉంటున్న సమయములో ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ధైర్యపరిచారు. అందరూ మమ్మల్ని విడిచినా మీరు మమ్మల్ని విడవనంటున్నారు, ఎడబాయనంటున్నారు ప్రభా. మీ ఆత్మను మాలో ఉంచి మాకున్న ప్రతి అవసరతను మీరు తీరుస్తారని, మాకున్న ప్రతి అక్కర్ను మీరు తీరుస్తారని, మా కుటుంబాలను మీరు పోషిస్తారని, ప్రతి విషయంలో మీ పైన ఆధారపడి మీ పైన ఆనుకొని జీవించేటువంటి మనసును మా అందరికీ మీరు దయచేయండి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున అనారోగ్యముతో బాధపడుతున్నారో వారికి ఉన్న అనారోగ్య సమస్యలన్నిటి నుండి కూడా విడుదలను దయచేయండి ప్రభా. అయ్యా, వారికి ఉన్నటువంటి అయ్యా రోగము, ఆ వ్యాధి, ఆ బలహీనత అంతటిని యేసు నామములో కొట్టివేయండి ప్రభా. మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టుకోండి ప్రభా. అదే విధంగా ఎందరైతే బిడ్డలు ఆర్థిక సమస్యలతో, అప్పుల భారాలతో సతమతమవుతూ ఉన్న అప్పును తీర్చుకోలేక ప్రభువా, అయ్యా బిడ్డలు వాపోతుండగా ప్రభా, వారికి ఉన్న అప్పులను యేసు నామములో కొట్టివేయండి ప్రభా. ఎందరైతే బిడ్డలు కుటుంబాల్లో శాంతి లేక, సమాధానం లేక జీవిస్తున్నారో వారికి శాంతిని, సమాధానాన్ని దయచేయండి ప్రభా, నెమ్మదిని దయచేయండి ప్రభా. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి, అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి. ముఖ్యంగా అయ్యా, మీ యొక్క మాటకు లోబడి వారు జీవించినట్లుగా సహాయం దయచేయండి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో ప్రభువా, ఆ యొక్క తండ్రి చెడు వ్యసనాల నుండి, చెడు స్నేహాల నుండి బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి. మీ జ్ఞానం ఇచ్చి వారిని నడిపించండి. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఉద్యోగము లేక బాధపడుతున్నారో వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయండి అయ్యా. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుండి కూడా విడుదల దయచేయండి అయ్యా. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణను, మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును మీరు అనుగ్రహించండి తండ్రి. అయ్యా, ఎందరైతే బిడ్డలు బిజినెస్ చేసుకుంటున్నారో వారికి మీరు తోడుగా ఉండండి. అదే విధంగా రైతులను దీవించండి, చేతి పని చేసుకున్న వారిని దీవించండి. వారి కష్టార్జితం అంతటిని కూడా మీరు ఆశీర్వదించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున అనాథలుగా, అభాగ్యులుగా ఉంటున్నారో వారికి తండ్రి మీరే తోడుగా ఉండండి అయ్యా. అయ్యా, విధవరాళ్ల పక్షముగా మీరు న్యాయము తీర్చండి అయ్యా. వారిని మీరే పోషించమని బ్రతిమిలాడుకుంటున్నాం. సమృద్ధిని వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. అయ్యా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా, క్షేమకరంగా జరుగునట్లు కృప చూపించండి. అదే విధంగా నా తండ్రి, మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను మీరు దీవించండి. సమాధాన దేశముగా అయ్యా, ప్రేమ కలిగినటువంటి దేశముగా తండ్రి, అయ్యా ఎటువంటి విభేదాలు లేని దేశముగా తండ్రి మా భారతదేశమును మీరు నిలవబెట్టుకోండి అయ్యా. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సంఘాలను విస్తరింప చేయండి. సంఘానికి మీరే శిరస్సు అయి ఉండండి అయ్యా. ఎత్తబడే సంఘముగా ప్రతి సంఘాన్ని నిలవబెట్టండి ప్రభా. అయ్యా, సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభా. అయ్యా, మీ పరిచర్య చేస్తున్న వచ్చే అడ్డంకులు, ఆటంకాలు
ఆటంకములన్నిటి నుండి కూడా విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ మరి తండ్రి ఇంకా ప్రభా విరిగి నలిగిన హృదయముతో, గాయపడిన హృదయముతో, నెమ్మది లేని హృదయముతో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు సమాధానమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజున పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.